ఆ తర్వాత మళ్ళీ 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్న అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి. బహుశా కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే పోయి భూమి పూజ చేసినారు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒకసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా కూడా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది. అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్కి సంబంధించి వాళ్ళు ఏమేమి ఇన్సెంటివ్స్ అడిగినారు, అదేవిధంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమేమి ఇన్సెంటివ్స్ వీళ్ళకి ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 2022 డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా జగనన్న పుట్టినరోజు కూడా అదే రోజు. మరి ఆ రోజు ఇష్యూ చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1,100 ఎకరాల భూ కేటాయింపు, ఏది ఫేజ్ 1కు మాత్రమే, మళ్ళీ ఫేజ్ 2కు మళ్ళీ సపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3,300 ఎకరాల నుంచి 1,100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలకేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనేక ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పవర్ ఛార్జెస్లో సబ్సిడీస్, ఇటువంటివన్నీ అనేక స్టేట్ జిఎస్టీలో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి మరి 2023 ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జన్ జిందాల్ గారు ఇద్దరు కలిసి మరి సున్నప్రాలపల్లెలో ఇద్దరు కలిసి మరి భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ ఆడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదేవిధంగా NH 67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినారు.
దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసినారు ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3300 ఎకరాల్లో 1100 ఎకరాలు జిందాల్ పేరుతో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారో అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఊరికనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదేవిధంగా పాస్బుక్లు పట్టాలు అన్నీ ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి, కానీ మాకు పాస్బుక్లు లేవు, మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, మా దగ్గర డీ పట్టాలు లేవంటే వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాలపల్లె పెద్దదండ్రూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా సిఎఫ్ఈ అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ సిఎఫ్ఈ అనుమతులు కూడా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టే ఇంత వ్యయం ఇంత ఖర్చు చేసింది కాబట్టే ఇంత భూసేకరణ చేసింది కాబట్టే అప్రోచ్ రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కాబట్టే 2 టీఎంసీల నీటిని అలకేట్ చేసింది కాబట్టే పర్యావరణ అనుమతులు ఇచ్చింది కాబట్టే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది కాబట్టే ఇన్ని పనులు చేసింది కాబట్టే ఇంతగా సహకరించింది కాబట్టే నిన్నటి రోజున సజ్జన్ జిందాల్ గారు చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన అనుమతుల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టును నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మరి వాస్తవాలు ఇంత ప్రస్ఫుటంగా మన ముందుంటే ఇంత క్లియర్గా జీవోల రూపంలో సాక్ష్యాల రూపంలో వాస్తవాలు మన కళ్ళెదుటనే ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తే రోడ్డు కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తే అదేవిధంగా పర్యావరణ అనుమతులు సిఎఫ్ఈ వంటి అనుమతులు వాటర్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందనే విషయం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నప్రాలపల్లెలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు మీ ఆటలు సాగవని అని మనవి చేస్తూ నిన్న మావేదన్కి సంబంధించి అమరావతి జైకొట్టండి అని చెప్పి ఇక్కడ రాయలసీమ వాసులు కూడా అమరావతి ఇద్దరు ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఇద్దరు కూడా ప్రయత్నం చేసి దూషించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు అన్న. ఒకటే అన్న, మనందరం కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. అమరావతి అనే ఒక క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే.
అంటే ఆర్టిఫిషియల్గా ఒక క్యాపిటల్ను అక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక వర్గానికి సంబంధించిన రాజధాని, ధనికుల రాజధాని అని మాత్రం ఆయన చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. వాస్తవానికి అది వాస్తవం. కాబట్టే మావిగన్ ఏదైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కలిపి డెవలప్ చేస్తే అది ఒక ప్రజా రాజధాని అవుతుంది. అది అన్ని వర్గాలకు సంబంధించిన, అందరికి సంబంధించిన రాజధాని అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు చెప్పినారు. ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్రిమినల్స్ ప్లస్ బ్లేడ్ బ్యాచ్ అదేవిధంగా జమ్మలమడుగులో ఉండి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, వైఎస్ఆర్ జిల్లాలో ఉండి చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు చరిత్ర తెలుసుకో. మామూలుగా మైలవరం కావచ్చు, చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, ఈ రెండు కూడా తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో సబ్ సిస్టమ్స్లో చివరి 2 సిస్టమ్స్, ఒకటేమో చిత్రావతి, రెండేమో మైలవరం. తుంగభద్ర నుంచి మనకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ నీళ్ళు వస్తే గగనం. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి తేవాలా, ఈ జిల్లాకి తేవాలని చెప్పి కలలు కన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, పనులు చేయించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే వాస్తవానికి మీ అందరికీ తెలుసు, గండికోట డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ చంద్రబాబు నాయుడు గారు గండికోట డ్యామ్ను 26 టీఎంసీల డ్యామ్ అయితే ఆ డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ దాన్ని 6 టీఎంసీలకు కుదిస్తూ జీవో ఇష్యూ చేసిన మాట మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 6 టీఎంసీలకు కుదించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాన్ని 27 టీఎంసీల రిజర్వాయర్గా దాన్ని మళ్ళా జీవో రీఇష్యూ చేసి పెద్ద ఎత్తున ఆయన హయాంలో పనులు చేయించి గండికోటకి నీళ్లు తెచ్చారు. గండికోట నుంచి సిపిఆర్కి లిఫ్ట్ వేయించారు. గండికోట నుంచి మైలవరానికి నీళ్ళు తీసుకుంటున్నాం, గండికోట నుంచి పైడిపాలెంకి తీసుకుంటున్నాం, సర్వారాయ సాగర్ తీసుకుంటున్నాం, వామికొండకు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కృష్ణా నీరు వచ్చినాయంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలువ. ఆ తర్వాత గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీరు ఒక్కసారి చూస్తే మనం 10 టీఎంసీల నీరును కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించి గండికోటలో 27 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దానికి జగనన్న ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించింది. కాబట్టి 27 టీఎంసీల నీళ్లు గండికోటలో మనం జగనన్న హయాంలో నిల్వ చేసుకోగలిగినాం. అదే సిబిఆర్లో కూడా చిత్రావతి రిజర్వాయర్లో కూడా ఏ రోజు కూడా 5 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగనన్న ప్రభుత్వంలో 270 కోట్ల రూపాయలు వెచ్చించి 4 గ్రామాల R&R చేసి సిబిఆర్లో కూడా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. ఇక్కడ రాయలసీమ నిరుద్యోగులు కూడా చాలా వరకు ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంటే ప్రతి ప్రభుత్వం వస్తుంది, శంకుస్థాపన చేస్తున్నారు, ప్రజాధనం దాదాపు 1000 కోట్లలో వెచ్చిస్తున్నారు. ఇంతవరకు ఈ పరిశ్రమ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది యువత కూడా ఒక అపోహలు ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుందంటారు. డెఫినెట్గా జేఎస్డబ్ల్యూ జిందాల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు 2023లో మనకు శంకుస్థాపన జరిగిందో ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మనం పర్యావరణ అనుమతులు ఇచ్చినాం, సిఎఫ్ఈ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన అనుమతులు ఇచ్చినాం, 640 ఎకరాల భూమి సేకరించి ఇచ్చినాము, 2 టీఎంసీల నీళ్లు కేటాయించినాము, 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు పిలిచి పనులు కూడా 60-70% పూర్తి చేయించినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, పర్మిషన్స్, అనుమతులు అన్నీ జగనన్న ప్రభుత్వం గతంలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు పనులు కూడా నిన్న పునఃప్రారంభించారు. కాబట్టి డెఫినెట్గా మేము కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ విష్ఫుల్ దట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డెఫినెట్గా ఇది రియాలిటీగా అంటే ఉక్కు పరిశ్రమ అనే కళ తప్పకుండా సాకారం అవుతుందన్న విశ్వాసం సంపూర్ణంగా మా అందరిలో కూడా ఉంది.